టీవీకే తెలంగాణలో ఇప్పుడే ఒక న్యూస్ చూసా, నాకు బాగా నచ్చింది. మీరు ఓ లుక్ వేయండి. వాచ్ ఆన్ టీవీకే తెలంగాణ. టీవీకే తెలంగాణ. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందట. ఈమె అధికారంలోకి వచ్చి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తుందంట. మాట్లాడితే నోరా మోరా అని అడగాలని ఉంది కానీ అడగలేకపోతున్నా చెల్లె, ఆడబిడ్డవు కాబట్టి. ఈమెనట తెల్లాపురం కాడ శాసనం కాడ కట్టేసి కొట్టుమని చెప్తున్నది. నేను అడుగుతున్న కవిత, నువ్వు స్పందించి ఎలా నీకు చేతనైతే. నేను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు నిన్ను తెల్లాపూర్ తోలుకొచ్చిన. తెల్లాపూర్లో ఒక శాసనం చూపించిన నీకు. ఇది తెల్లాపురం కాదు తెలంగాణపురం అని పేరు మార్పిస్తా అని సవాల్ చేసిపోయినావు. ఆ ఊరు పేరు తెలంగాణపురం అని శిలల మీద రాసినటువంటి శిలల్ని తీసుకొచ్చి కవితను తీసుకొచ్చి చూపించినాం నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు. అంతకు ముందు ఏమైంది మరి? మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్లలో తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చడం చేతగాని నువ్వు వచ్చి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వకపోతే తెల్లాపూర్లో తెలంగాణ శాసనాన్ని కట్టేసి కొట్టూరు ఏం చెప్తున్నావు? పేరు మారున్నందుకు ఏం చేయాలి చెల్లె? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, ఆ రోజు ఎందుకు కళ్ళకి పొరలు వచ్చినాయి? ఎందుకు నాయన సింగూరు కట్ట మీద పోయి కుర్చేసుకుందామని ఎందుకు మాట్లాడలేదు కవిత అని అడుగుతున్నా. ఎందుకు తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చలేదు కవిత అని అడుగుతున్నా. నీకు జైరాబాద్ ఎంపీ ఎవడో తెలియదు, మెదక్ ఎంపీ ఎవడో తెలియదు. రఘునందన్ రావు టీఆర్ఎస్ వాళ్ళతోటి హరీష్ రావు తోటి కుమ్ముక్కయిండు. ఉదయాల మాట్లాడుతురా, పార్టీలు మాట్లాడుతురా, రాత్రి మాట్లాడుతురా, ఓసి నుండి మాట్లాడుతురా, ఓసి లేక మాట్లాడుతురా. హరీష్ రావు అనేటంతో గీత గీసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద అప్పుడు పోటీ చేస్తే దుబ్బాకలో గీత గీసి కొట్లాడి హరీష్ రావు అనేటోన్ని మీరంతా అపజయం ఎరగడు 6 అడుగుల బుల్లెట్ అని చెప్పినోన్ని దుబ్బాకలో గీత గీసి కొట్లాడి